ఈ రకమైనటువంటి పరిణామాలు హ్మ్. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతోంది. మీరు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. ఏం చెప్పారు వాళ్ళు? వస్తామంటున్నారు. పట్టించుకోవట్లేదు. ఇంత నష్టం జరుగుతున్న ప్రభుత్వ అధికారుల నుంచి ఏమైనా మద్దతు లభిస్తుందా? లేదు. రాజకీయ నాయకుల నుంచి ఏమైనా మద్దతు లభిస్తుంది? ఏమీ లేదు. నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూరు గ్రామంలో అడవి ఆవులు బీభత్సాన్ని సృష్టించాయి. అడవి ఆవుల వలన ఆ ప్రాంతంలోని రైతులు పంట నష్టపోయి చాలా ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసెంబ్లీ సాక్షిగా, అధ్యక్ష, మా నియోజకవర్గంలో చందలపాడు మండలంలో అడవి ఆవులు కొన్ని గ్రామాల్ని బీభత్సం సృష్టించి రైతులకు పంట నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వాళ్ళకి ఆ ఆవుల నుండి రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సాక్షిగా కోరిన పోపూరు గ్రామంలో అడవి ఆవులు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటుందని తెలియపరిచే నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అడవి ఆవుల వల్ల ఎన్నో సంవత్సరాల నుండి వెలదికొత్తపాలెం గ్రామ ప్రజలు, పోపూరు గ్రామ ప్రజలు అడవి ఆవుల వలన పంట నష్టపోతున్నాయి. పంట ప్రకృతి వల్ల నష్టం జరుగుతుంది. పంట రైతులు ఇచ్చేటటువంటి బాధని, రైతులు ఇచ్చేటటువంటి గోడుని ఏ ప్రభుత్వ అధికారి కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఎంఐటీవీ ప్రత్యక్షంగా పోపూరు గ్రామంలో ఎక్కడైతే అడవి ఆవులు సంచరించి పంటని నాశనం చేశాయో, మిర్చి పంటని ప్రత్యక్షంగా రైతులను అడిగి తెలుసుకుంది. ఆ ప్రాంతంలో మిర్చి రైతులకి, వరి రైతులకి, బంతిపూల రైతులకి, పత్తి రైతులకి అడవి ఆవుల వలన చాలా నష్టం జరుగుతుంది. వెలదికొత్తపాలెం గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఆ ప్రాంతాన్ని పరీక్షించి త్వరలోనే అడవి ఆవుల వలన జరిగేటటువంటి నష్టాన్ని రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా ప్రభుత్వం తరపున గట్టి చర్యల్ని చేపడతామని గడిచిన 6 నెలల క్రితం మాకు తెలియజేశారు. మా గ్రామంలో ఈ రోజు వరకు కూడా మాకు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదని అక్కడ రైతులు చెప్తున్నారు. ఏ రకమైనటువంటి న్యాయం జరగకపోతే ప్రకృతి వల్ల విపత్తుకి నష్టపోయే రైతులు ఏ రకంగా ఉండాలి? పంట పొలాలకు ఉపయోగించేటటువంటి మందులు సైతం వాళ్ళని నష్టపరుస్తున్న తరుణంలో ఈ అడవి ఆవుల వలన కూడా మేము నష్టపోవాలా? అన్నీ సక్రమంగా జరిగి పంట చేతికి వచ్చే క్రమంలో మా పంటని అడవి ఆవులు నాశనం చేస్తున్నాయి. మేము మా భార్య పిల్లల్ని వదిలేసి రాత్రుళ్ళు ఎంత కాపలా ఉన్నా ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతుంటే గుండె తరుక్కుపోతుంది. మేము ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు తెలియపరిచినా, ఎంతమందికి తెలియపరిచినా, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తెలియజేసినా మా గోడు వినేవాళ్లే లేరా? మమ్మల్ని పట్టించుకునే వాళ్లే లేరా? మమ్మల్ని, మా రైతు యొక్క వాదనని, రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతే లేకపోతే దేశమే లేదు. రైతుకి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోడా, ఏ రాజకీయ నాయకుడిగా పట్టించుకోడా. మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తారో, మమ్మల్ని ఈ అడవి ఆవుల నుండి ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని మేము సంపూర్ణంగా శిరస్సు వంచి నమస్కరిస్తామని పోపూరు రైతులు తెలియజేస్తున్నారు. ఈ రకంగా అడవి ఆవులు రైతుల పంటని నష్టం చేస్తున్నాయి. దాన్ని ఎంఐటీవీ ఎక్స్క్లూజివ్గా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. మీదేనండి పొలం? చందర్లపాడు మండలం పోపూరు గ్రామంలో రైతులకి పంట నష్టాన్ని కలగజేస్తున్న అడవి ఆవులు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో
తన గళాన్ని విలిపించిన నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య చంద్రలపాడు మండలం పోపూరు గ్రామంతో పాటు వెలది కొత్తపాలెం గ్రామంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా వెలది కొత్తపాలెం పోపూరు గ్రామాల్లో అడవి ఆవుల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఆ రైతులు నష్టపోయే విధానంలో వాళ్ళ జీవనాధారం దెబ్బతింటుంది. వాళ్ళు పంటపై పెట్టుకున్నటువంటి ఆశల్ని దెబ్బతింటాయి. ఒక పక్క వాతావరణం దెబ్బ కొడుతుంది, ఒక పక్క అడవి ఆవులు దెబ్బ కొడుతున్నాయి. అడవి ఆవుల్ని కంట్రోల్ చేయలేక, కట్టడి చేయలేక చాలా మంది రైతులు నష్టపోతున్నారని చెప్పేసి అసెంబ్లీలో గళం విప్పిన నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలనుసారం, ప్రభుత్వ అధికారుల ఆదేశాలనుసారం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అడవి ఆవులు రాకుండా రైతులకు ఏ రకమైనటువంటి నష్టాన్ని కలుగజేయకుండా చూసే బాధ్యతని రానున్న రోజుల్లో చేపడతామని తెలియపరిచారు. ఆ తర్వాత తదుపరి 4/1/2026 ఆదివారం రోజున పోపూరు గ్రామంలో మిర్చి బంతిపూల తోటల రైతులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. మాకు అడవి ఆవుల వల్ల ఇంత నష్టం జరిగింది, నా పంట మిర్చి ఇంత నష్టం జరిగింది, ఇలా నష్టం జరిగింది, నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నేను నా న్యాయం పొందగలనా, ఈ నష్టం పంటని నన్ను ఎవరు దీని నుండి కాపాడగలరా అని సామాజిక మాధ్యమాల్లో చేస్తే ఎంఐటీవీ స్పందించి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరుగుతా ఉంది సార్ చెప్పండి. మీరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు కదా రాము గారు, హరీష్ గారా? సరే, మేము ఈ రకమైనటువంటి పరిణామాలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతా ఉంది. మీరు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లారా? ఏం చెప్పారు వాళ్ళు? వస్తాం అంటున్నారు, పట్టించుకోవట్లేదు. ఎందుకని? ఎందుకనంటే కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ రకమైనటువంటి ఆవుల కంట్రోల్ అంటే వాటిని కంట్రోల్ చేస్తారు. ఆవులు వస్తుందని అందరూ అధికారులు మొత్తాన్ని తెలుసు. రాత్రి వేళ నిద్రపోకుండా మేము అందరం కాపలాలకు వచ్చే సంగతి కూడా తెలుసు. కూడా పట్టించుకోవట్లేదు. పొలం డే 1 నుంచి లాస్ట్ వరకు ఈ పొలంలోనే పడుకుంటాం. చివరి వరకు ఉన్నా కూడా లాస్ట్ మా పొలం చేతికి అందే పరిస్థితులు లేవు. ఎందుకంటే మీకు ఇంత నష్టం జరుగుతున్న ప్రభుత్వ అధికారుల నుంచి ఏమైనా మద్దతు లభిస్తుందా? లేదు. రాజకీయ నాయకుల నుంచి ఏమైనా మద్దతు లభిస్తుంది? ఏమీ లేదు. ఇలా జరిగితే ఎలా? ఇప్పుడు రైతు ఆధారపడేదే పంట మీద. ఈ పంటను నమ్ముకున్నటువంటి రైతులకి అదే జీవనాధారం. ఈ రకమైనటువంటి నష్టాన్ని ఎప్పుడన్నా ఏదన్నా అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ, ప్రజాప్రతినిధి కానీ ఎవరికైనా మీకు న్యాయం చేశారా? ఎవరు చేయలేదు. మరి మీ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఎవరో చేయరు. అంటే ప్రభుత్వం మాకు పండిన పంటకే మద్దతు ధర ఉండట్లేదు. ఒకవేళ చేతికి వచ్చిన కొంచెం పంట కూడా ఆవులు దొక్కేస్తున్నాయి. మా చేతికి డబ్బులు అనేవి లేవు. మీ కూడా ఎవరు వినిపించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవట్లేదు. అంటే మీరేమన్నా అభ్యర్థి అంటే ప్రభుత్వం ఉన్నది రైతులకు సహాయం చేయడానికి, పేదలకు సహాయం చేయడానికి, మంచి చేయడానికి. ప్రభుత్వాన్ని మీరే అంటే మనమే అందరం కలిసి ఎన్నుకునేది. మనకి సహాయం చేయడం అంటే ప్రభుత్వం అందరికీ సహాయం చేస్తారు. ఈ గోడు ఎన్నిసార్లు వినిపించుంటారు అధికారులకి? చెప్పిన తర్వాత కలెక్టర్ గారు వచ్చారు, డ్రోన్స్ తో చెక్ చేశారు. తర్వాత మళ్ళీ ఏదో బ్యానర్లు పెట్టారు లంకలో. తర్వాత మళ్ళీ పట్టించుకున్నది లేదు. మొన్న ఏదో మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడారు. అదే ఏది మాట్లాడినా ఈ పట్టించుకోకపోతే పొలం అయిపోయాక పట్టించుకునేస్తాం. అంటే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఈ ఆవుల నుంచి ఏదో ఒకటి చేస్తారో ఆ ప్రభుత్వానికి మేము నిలబడి ఉంటాం. పార్టీతో సంబంధం లేదు. ఎవరైతే మాకు మంచి చేస్తారో వాళ్ళకి కట్టుబడి ఉంటాం. చెప్పారు కదా, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొంత సమయం పట్టొచ్చు. ఇంతకాలం కొన్ని దశాబ్దాల నుంచి ఉందా ఈ కాలం? ఈ సమస్య మీకు కొన్ని దశాబ్దాల నుంచి, 15 సంవత్సరాల నుంచి వస్తుంది. 15 అప్పటి నుంచి ఎక్కువ లేదు, ఒక 3-4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా వస్తుంది. అంటే మొన్న మధ్య అసెంబ్లీలో గౌరవ శాసనసభ్యులు తంగిరాల సభ గారు మాట్లాడారు, కలెక్టర్ గారు వచ్చారు, వీళ్ళందరూ మీకు హామీ ఇచ్చారు. అయినా మీకు ఈ నష్టం జరుగుతుంది. దీని తర్వాత మీరు ఏమన్నా ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎండాకాలం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. మళ్ళీ ఎప్పట్లానే మళ్ళీ ఎండాకాలం వస్తూనే ఉంది. కలెక్టర్ గారు వచ్చింది ఎండాకాలం, మళ్ళీ ఎండాకాలం కూడా వస్తుంది. అంటే అధికారులు వచ్చి రావటం కానీ స్పందించే అవకాశాలు లేవండి. మీ ఉద్దేశమా లేదా మీరు అలా అనుకుంటున్నారు? మా ఉద్దేశం ఏముంది? నిజం అది అన్నారు, ఉన్న నిజం అది. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు లాస్ట్ కి వచ్చింది ఇంకేసం నిర్ణయం వచ్చి తొక్కెళ్ళి. సో చూసారా, ఒక రైతు తన జీవనాధారమైనటువంటి పంటని
ఈ రకంగా నష్టపోతుంటే ప్రభుత్వ అధికారాలు వచ్చి నెలలు గడిచిన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వచ్చిన, శాసనసభ్యురాలు స్వయంగా వచ్చిన, మంత్రులు స్వయంగా వచ్చిన, ఎంపీలు స్వయంగా వచ్చిన మాకు న్యాయం చేయట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం చేసే వాళ్ళకే మేము మద్దతు తెలుపుతాం, మాకు న్యాయం జరిగితే మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం అంటున్నారు. రానున్న రోజుల్లో చూడండి ఏం జరుగుతా ఉంది. అసలు ఆవులని కట్టడి చేయడానికి కంచెలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరిన శాసనసభ్యురాలి ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఇంకా అడవి భూముల్లోనేమో పొలాలు జామాయిలు అన్ని వస్తున్నారండి అవన్నీ వేసేసరికి అక్కడ నుంచి మరి తినడానికి ఏం లేక ఎక్కడికి వచ్చి పొలాల మీద పొలం ఆగం చేస్తాను. అంటే అడవుల్లో పొలం ఎలా వేస్తారు? అది అది ఎలా అసలు అడవిలో ఎలా? ఇప్పుడు లంక గ్రామాల్లో ఉంది, లంక గ్రామంలో పొలం ఉంది, బంజరు భూములు అన్ని బంజరు భూములు అన్నింటి బాగు చేసి జామాయిలు వేస్తున్నారు. అవి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆవులు అక్కడ ఉండాల్సిన ఆవులు అక్కడ మేత లేక ఇక్కడ చాలలోకి వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. సో అంటే అక్కడ అక్రమ ఆ భూములన్నీ బంజరు భూములు ఏమవుతుంది, బంజరు భూములు వాటిని ఎవరైనా ఆక్రమించారని మీ ఉద్దేశమా? లేకపోతే వాళ్ళు పంట పొలాలు అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి మరి, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు మరి. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. దానికైతే మాకు తెలిసిన మా పెద్దవాళ్ళకి ఎవరో తెలిసింది, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ ఇంతకు ముందంతా లంక గ్రామం అంతా మేత గేదెలకి వాటికి ఇటుకు ఉపయోగపడింది. ఇప్పుడు అన్నిటిని బాగు చేసి జామాయిలు ఎన్ని వేస్తున్నారు, ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరు అడగట్లేదు. వాటిని వాళ్ళు చూసినట్టు చేస్తున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం కదా. ఊరు ఖాళీ అవుతుంది తప్ప పొలాలు వేసే వాళ్ళు ఉండవు. ఎలాగని చెప్తుంటే ఏమంటారు? మనం చూస్తా ఉన్నాం సినిమాల్లో కూడా ఊరు ఖాళీ అవుతుంది తప్ప మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఊరు ఖాళీ అయితే ఏ రకంగా మనం చూడాలి, దీన్ని ఎలా భావించాలి? రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు వీటి మీద ఏ రకమైనటువంటి స్పందన ఇస్తారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు వేసి చూస్తా ఉన్నాం. రైతుకి న్యాయం జరిగితే దేశానికి న్యాయం జరిగినట్టే. రైతు బాగుపడితే దేశం బాగుపడ్డట్టే, రైతు బాగుపడితే గ్రామం బాగుపడితే, రైతు బాగుపడితే రాష్ట్రం బాగుపడ్డట్టే. రైతు లేకుండా దేశం లేదు, రైతు లేకుండా రాష్ట్రం లేదు, రైతు లేకుండా గ్రామం లేదు, రైతు లేని గ్రామం లేదు. రైతు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మనిషే లేడు, మనిషి జీవనాధారమే లేదు. అలాంటి రైతుకి నష్టం జరిగితే ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయి వేచి చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అనేక దఫాలుగా గడిచిన 5 సంవత్సరాల నుంచి మరీ విపరీతమైనటువంటి అడవి ఆవులు వస్తున్నాయి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మా గోడు వినే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. ప్రభుత్వ అధికారులను అడుగుదాం. ఇంక మీరేమైనా చెప్తారు పెద్ద? మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? 20 సంవత్సరాల పెట్టి చూస్తూనే ఉన్నాం. ఆవులు మీ పొలాలను నాశనం చేస్తారు. ఈ సంవత్సరం 4 ఎకరాలు పచ్చి వచ్చి 4 ఎట్టాలి ఆవులు తినిపోయాయి శుభ్రంగా. వరి పొలం వేసి ఫెన్సింగ్ చేసినా వరి పొలం వేసినా వరి పొలం కూడా వరి పొలం మీతో చూపిస్తా వీడియో. వరి పొలం దీన్ని మేము ఆ చేలో తీసిన ఫోటోలు. దాన్ని కూడా నాశనం చేసి వరి పొలం చూడండి, వరి పొలాన్ని కూడా నాశనం చేస్తున్నాయి, పత్తి పొలాల్ని నాశనం చేస్తున్నాయి, బంతి పూల పొలాల్ని నాశనం చేస్తున్నాయి, మిర్చి పొలాల్ని నాశనం చేస్తున్నాయి. ఏ రకంగా రైతుకి చివరికి తను నమ్ముకున్న భూమిలో తను వేసినటువంటి పంటకి న్యాయం జరగకపోతే, ఒక పక్క వాతావరణంతో కాపాడుకోలేక, ఒక పక్క మద్దతు ధరలు లేక, ఒక పక్క వాళ్ళు వేసేటటువంటి పంట చేతికి వచ్చిద్దా రాదా, ఆ చేతికి రావడానికి వాడాల్సినటువంటి మందు ధరలకి వాళ్ళు అతలాకుతలం అవుతున్నటువంటి దశలో వాళ్ళు చేసుకున్నటువంటి పరిణామాల్లో ఏ రకంగా ఈ చివరికి అడవి ఆవుల నుండి కూడా మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ గోడు వినేవాళ్లే లేరా?